అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటిష్ జయశ్రీ మేడం అయితే ఉన్నారు. మేడంని కనుక్కుందాం. అసలు ఈ మధ్యకాలంలో బాగా బరువు ఎక్కిపోవడము, తిన్నా తినకపోయినా సరే అతిగా బరువు అయిపోతున్నారు. సో దీనికి కారణాలు ఏంటో మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మోస్ట్లీ ఒబేసిటీ అంటే ఇట్స్ లైక్ జనరల్లీ లైఫ్ స్టైల్, బిహేవియరల్ అండ్ ఈటింగ్ డిజార్డర్స్. సో ఇదేంటంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల, అలాగే ఈటింగ్ హ్యాబిట్స్లో చేంజెస్ చేసుకుంటూ, అలా బిహేవియర్ చేంజెస్ అవి చేసుకుంటూ ఉంటే ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్ నుంచి మనకి ప్రివెన్షన్ అనేది ఉంటుంది. సో బరువు పెరిగిపోవడం అనేది ఒక రోజు ఒక నైట్లోనో లేదు కొన్ని మంత్స్లోనో ఉండదు, కొన్ని ఇయర్స్ నుండి బరువు అనేది పెరుగుతూ ఉంటుంది. like మనం అప్పుడు నోటీస్ చేయం. ఎప్పుడైతే మనం స్టార్టింగ్ స్టేజ్లోనే నోటీస్ చేసి ప్రికాషన్స్ అనేది తీసుకుంటామో అప్పుడు ఒబేసిటీ, ఓవర్ వెయిట్ అనేది మనకి రాకుండా జాగ్రత్త పడాలి. స్టార్టింగ్ స్టేజ్ అంటే ఎలా కనుక్కోవాలి? సో మోస్ట్లీ తెలియకుండానే మనకి బరువు బికాస్ ఆఫ్ దెర్ ఆర్ సో మెనీ కాసెస్ అనేది చాలా ఉంటుంది. అయితే స్ట్రెస్ వల్ల కానీ, లేదు అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కానీ, ఈటింగ్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కానీ, ఎక్సెసివ్ క్యాలరీస్ ఇంటేక్ వల్ల కానీ మనకి బరువు అనేది మెల్లిమెల్లిగా పెరిగిపోతూ ఉంటారు. కొన్నిసార్లు హెల్త్ కండిషన్స్ వల్ల కూడా అవుతుంది, జెనెటిక్ ఇష్యూస్ వల్ల కూడా అవుతుంది. సో అది మనం స్టార్టింగ్ స్టేజ్లో ఇన్ ద సెన్స్ మనం ఎక్కువ ఫుడ్ తీసుకోకుండానే మన యాక్టివిటీస్ అన్నీ నార్మల్గా ఉన్నాయి అయినా బరువు పెరిగిపోతున్నాం అంటే డెఫినెట్గా ఒకసారి మన హెల్త్ చెకప్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో రెగ్యులర్ వెయిట్ అనేది మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో యాన్యువల్ హెల్త్ చెకప్స్ అనేది 6 months or otherwise యాన్యువల్ హెల్త్ చెకప్స్ అనేది చేయించుకోవాలంటారా మేడం? ఎందుకంటే యాన్యువల్ హెల్త్ చెకప్స్ చేసుకుంటేనే మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది మనకి తెలుస్తుంది. సో దానివల్ల ఫర్దర్ ప్రికాషన్స్ అనేది మనకి తీసుకోవడానికి కుదురుతుంది. ఓకే మేడం. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? అంటే ఏది పడితే అది తీసేసుకుంటున్నారని లావ్ అయిపోతున్నారంటారు, కానీ ఇంట్లో కూడా మంచి ఫుడ్ తీసుకున్న వాళ్ళు కూడా కొన్ని రోజులకి బాగా వెయిట్ పెరిగిపోవడం అలా అవుతున్నారు. సో వాళ్ళకి రీజన్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఈ టైప్ ఆఫ్ కేసెస్లో ఏముంటుంది? సో మోస్ట్లీ మనకి ఇప్పుడు చాలా టైప్స్ ఆఫ్ డైట్స్ వచ్చాయి. హై ఫ్యాట్ డైట్ అని, హై ప్రోటీన్ డైట్ అని, అలాగే లో కార్బ్ డైట్ అని. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఇన్స్టెంట్ వెయిట్ లాస్ అనేది ఇస్తుంది, గుడ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సో ఆల్వేస్ వీ షుడ్ రివాల్వ్ అరౌండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ తీసుకుంటూ, అలాగే లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ అనేది మన డైట్లో ఉండాలి. సో అలాంటప్పుడు అలాగే దీంతో పాటు యాడ్ ఆన్ చేస్తున్నాను ఫిజికల్ యాక్టివిటీ కూడా మంచిగా ఉండాలి. వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ మనం ఎంత డైట్ మంచిగా తీసుకున్నా అది మనకి వెయిట్ అనేది కంట్రోల్లో ఉండదు. అండ్ టైమింగ్స్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. టైమింగ్స్ ఇన్ ద సెన్స్ మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని తీసుకోండి. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళకి పర్టికులర్ టైమింగ్స్ అనేది ఉండదు. సో ఏ టైంలో అవుట్ ఆఫ్ ద టైమింగ్స్లో తీసుకుంటూ ఉంటారు. ఇన్ ద సేమ్ వే దట్ క్యాలరీస్, ఎంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ తీసుకుంటున్నాము, వాట్ టైప్ ఆఫ్ క్యాలరీస్ తీసుకుంటున్నాం మనము అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వీ షుడ్ ఆల్వేస్ ఇంక్లూడ్, మనం ఎప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే హోల్ గ్రెయిన్ ఫుడ్స్ మిల్లెట్స్, రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటివి మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే దాని నుంచి మంచి న్యూట్రియంట్స్ అనేది మన బాడీకి అందుతుంది. ఇన్ ద సేమ్ వే ప్రోటీన్. సో ప్రోటీన్ అనేసరికి ఫస్ట్ బయాలజికల్ ప్రోటీన్ అనేది మనకి నాన్ వెజ్ నుంచి వస్తుంది. అలాగే మనకి వెజిటేరియన్ పీపుల్ కూడా ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే పల్సెస్ నుంచి, టోఫు నుంచి, పన్నీర్ నుంచి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ నుంచి వాళ్ళకి మంచిగా ప్రోటీన్ అనేది ఉంటుంది. ఎప్పుడు మనం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్, ఫ్యాట్స్ని బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ ఉండాలి. సో మన మీల్ అనేది ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటే ఏమవుతుందంటే విత్ ఫిజికల్ యాక్టివిటీ సో మనం వెయిట్ అనేది కంట్రోల్ చేసుకోగలుగుతాం. అవును మేడం, మీరు అన్న రాగులు, సజ్జలు, జొన్నలు అని. సో దీంతో చాలా మంది కొంచెం చపాతీలు చేసుకుంటారు, జావా చేసుకుంటూ ఉంటారు. సో ఇలా ఏ టైప్ ఆఫ్ తీసుకుంటే మంచిది అంటారు? మోస్ట్లీ రాగులు, జొన్నలు ఇన్ ద కుక్డ్ ఫామ్లో, జావా ఫామ్లో ఎలా తీసుకున్నా దాని యొక్క న్యూట్రియంట్స్ అనేది మనకి మంచిగా బాడీకి అందుతుంది. ద పోర్షన్ సైజ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో కొంతమందికి ఏంటంటే క్రేవింగ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనం వెల్ హైడ్రేటెడ్గా ఉంటామో నీరు మంచిగా తీసుకుంటూ ఉంటామో అలాంటప్పుడు మనకి క్రేవింగ్స్
క్రేవింగ్స్ లేకుండా ఉంటుంది. అండ్ ఇన్ ద సేమ్ వే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే స్వీట్స్ క్రేవింగ్స్ అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే స్వీట్స్ ఎక్కువ క్రేవింగ్స్ వచ్చినప్పుడల్లా స్వీట్స్ తీసుకోవడం వల్ల దానివల్ల కూడా వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతూ ఉంటారు. సో మనం అక్కడ ఒకసారి లైక్ క్రేవింగ్స్ అంటే మనకి లైక్ థర్స్టీ సెన్సేషన్ ఉన్నప్పుడు కూడా, దాహం అనిపించినప్పుడు కూడా మనకి క్రేవింగ్స్ అనిపిస్తూ ఉంటుంది. అదే థర్స్టీ సెన్సేషన్ వల్ల మనకి క్రేవింగ్ అనిపిస్తుందా, లేదు ఏమైనా ఫుడ్ ఐటమ్ వల్ల క్రేవింగ్ అనిపిస్తుందా అనేది మనం ఫస్ట్ రికగ్నైజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి థర్స్టీ వాటర్ తీసుకున్నా కూడా క్రేవింగ్స్ అనిపిస్తుంది అంటే కనుక దెన్ మనం ఐదర్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు స్వీట్స్ సైడ్ వెళ్ళే బదులు మనం ఫ్రూట్స్ కానీ లేదు అంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల క్రేవింగ్స్ అనేది కంట్రోల్లో చేసుకోవచ్చు. ఓకే మేడం, అయితే ఇప్పుడు డైట్ చేసేవాళ్ళు మార్నింగ్ కాకుండా ఆఫ్టర్నూన్ టైంలో ఏం చేస్తూ ఉంటారంటే ఎలానో నైట్ తినం కదా అని చెప్పేసి ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు. సో అలా తీసుకోవడం బెటరే అంటారా? సో మోస్ట్ ఆఫ్ ది టైంలో ఏమవుతుందంటే మేము డైట్లో ఉన్నాము అని చెప్పి లైక్ ఎప్పుడు స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకుంటూ ఉంటే మన ఎనర్జీ ఇంటేక్ మంచిగా ఉంటుంది అండ్ ఆల్సో మన ఎనర్జీ ఎక్స్పెండిచర్ కూడా మంచిగా చేస్తాం. ఎప్పుడైతే ఇలా ఫాస్టింగ్ లైక్ లాంగ్ టైం ఫాస్టింగ్ ఉండి ఫుడ్ తీసుకుంటున్నారంటే ఆబ్వియస్లీ వాళ్ళ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉంటుంది, తెలియకుండానే ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా తీసుకోవడం కన్నా కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు లైక్ స్మాల్ ఇంటర్వెల్స్లో లైక్ 8 meals per day, షార్ట్ మీల్స్ అండ్ లార్జ్ మీల్స్ 3 large meals అట్లా తీసుకుంటూ ఉండాలి. సో దానివల్ల ఏంటంటే మోస్ట్లీ గ్యాసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల కూడా వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు. ఓకే, అయితే మరి జిమ్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు, షేక్స్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు అలా తీసుకోవడం మంచిదే అంటారా? ఒక సర్టెన్ పీరియడ్ వరకు, ఒక సర్టెన్ అమౌంట్ వరకు తీసుకున్నంత వరకు ఇబ్బంది లేదు. ఎప్పుడైతే హై ప్రోటీన్ తీసుకుంటూ ఉంటారో అప్పుడు మన కిడ్నీ పైన లోడ్ అనేది పడుతూ ఉంటుంది. సో దానివల్ల క్రియాటినిన్ ఇంక్రీజ్ అవడం, కిడ్నీ ఫెయిల్యూర్ అట్లా అవుతూ ఉంటుంది. సో బెటర్ టు టేక్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్. మన లైక్ వాట్ విల్ సే జిమ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క మజిల్ కోసం ప్రోటీన్ ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు. అండ్ ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ సమ్ పేషెంట్స్ కూడా ఎక్కువ ప్రోటీన్ లైక్ యంగ్ పేషెంట్సే వాళ్ళు డయాలసిస్ కోసం వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తెలియకుండానే ఎక్కువ ప్రోటీన్ మీద కాన్సన్ట్రేట్ చేసి మిగిలిన న్యూట్రియంట్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఎక్కువ ప్రోటీన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయడం మంచిది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్, చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.